ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకోండి, దాని మీదే ఫోకస్ చేయండి. ఇంకోటి ఏంటంటే నెగిటివ్ కామెంట్స్, మెయిన్ నెగిటివ్ కామెంట్స్ అండి. మనం యూట్యూబ్ ఛానల్ అంటేనే మన సోషల్ మీడియాలోకి ఎంటర్ అవుతున్నట్టండి. సోషల్ మీడియా అంటేనే మనకు నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, తప్పకుండా వస్తాయి. ఎంత మంచి వాళ్ళకైనా సరే నెగిటివ్ కామెంట్స్ వచ్చి తీరుతాయి. కానీ అవన్నీ ఏం పట్టించుకోకండి. మీకు నచ్చలేదా రిమూవ్ చేయండి, ఇంకా ఓవర్గా వస్తున్నాయా హైడ్ చేయండి, అంతవరకు. ఇంకొకటి ఏంటంటే ఈ నెగిటివ్ కామెంట్స్ని మనం అస్సలు పట్టించుకోకూడదండి. సరే మనం మనుషులు, మనకు ఫీలింగ్స్ ఉంటాయి. ఎవరైనా అనవసరంగా మాట అంటే ఎందుకు పడతామండి, తీసుకోలేం. కానీ సోషల్ మీడియాలో సక్సెస్ అవ్వాలి అంటే ఆ నెగిటివ్ కామెంట్స్ అన్ని పక్కన పెట్టుకోండి. మన చుట్టాలు, పక్క వాళ్ళు, వెనక వాళ్ళు, ముందర వాళ్ళు అందరూ కామెంట్స్ చేస్తుంటారండి. మనం వల్గర్గా చేయనంత వరకు, మనం ఏ మిస్టేక్స్ చేయనంత వరకు, మనం అభ్యంతరకరంగా ఎటువంటి వీడియోస్ పెట్టనంత వరకు, మన ఫ్యామిలీకి ఎటువంటి అబ్జెక్షన్ లేనంత వరకు, ముందుగా మెయిన్ మన హస్బెండ్కి, అసలు మన ఇంట్లో వాళ్ళకి ఎటువంటి అబ్జెక్షన్స్ లేనప్పుడు బయట వాళ్ళకి ఎందుకు బయటపడాలండి? ఎంతో మంది పిచ్చి కుక్కల కామెంట్స్ పెడతారు, అవన్నీ పట్టించుకుంటే ఎట్లాగండి? వాళ్ళు ఎవ్వరు కూడా మనల్ని ఉద్ధరించేది లేదు, ఎవ్వరు ఒక రూపాయి ఇవ్వరు. మన ఇంట్లో ఉండి, మన కష్టపడి మన ఛానల్